పవన్ కళ్యాణ్ ఈసారి నేనే గెలిచాను. ఓడి వేసేది ఓటు లేని వాళ్ళు బొచ్చాడు మంది ఉండరు. వాడు మొత్తం రోడ్ల మీద తిరిగేవాడే కానీ ఓటు ఉండడు. రామని ఓడిను నేను వేస్తానేమని ఓటు ఉండడు. కాకపోతే సినిమా కాడికి పోయి 500 రూపాయలు టికెట్ పెట్టి చూసుకోమని సరిపోద్ది. మరి ఈసారి జగన్ గద్దె తీస్తా అంటా ఉన్నాడు కదా ఎవరు కళ్యాణ్. తొకాసుకొత్తాడు వాడాడు దించేది గద్దె తొకాసు వసంటోడా వాడు కొట్టనే టీ కొట్టని చూడాలి బొంగు కూడా చూడ్డాడు. కళ్యాణ్ ఇలాంటి ఫ్యాన్స్ అడుగుతారు ఎందుకని ఎందుకని సార్ అలా అంటావు? ఆయన ఒక సినీ నాయకుడు. సినీ జగన్ సింగరాముడు తమ్ముదారుంటి కుక్కలా కాదు తమ్ముదారుంటి మరి సింగిల్ గా వస్తే గెలిపిస్తావా పవన్ కళ్యాణ్? వాడేంది గెలిపించేది తమ్ముదారుంటి జగన్ సింగిల్ గా రా మరి జగన్ ఈసారి గద్దె తీస్తా అని పవన్ కళ్యాణ్ చెప్తా. ఎవరు గద్దె తీసేది రా మనం చూసుకున్నాం. మరి వైసీపీకి ఒక్క సీటు కూడా రానివని అంటా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆయన అనేది మొత్తం తిక్కలేవారమే. మరి ఇవ్వరా పవన్ కళ్యాణ్కి? ఆయన మొత్తం కుత్తలేవారు. ఈసారి గెలుస్తాడు అయితే పవన్ కళ్యాణ్ గెలడు. వచ్చే 2024 జగన్మోహన్ సీఎం ఇది ఎవడాపలేడు. ఎందుకని జగన్ అని నీకు ఏం చేశాడు? నీకు ఏం చేశాడు జగన్? నాకు ఇల్లు పట్టాలు ఇచ్చారు. ఏమి ఇళ్ళ పట్టాలు ఇచ్చారని అభిమానమా ఏమన్నా నీకు ఏంటో సార్ అట్లా చెప్తారా? మరి ఆయన ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గురించి మాకు కావాలి జగన్ అంతే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా ఉంటారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయుడిని మొత్తం నాశనం చేసిండు. నాయుడే నేను నాయుడిని. అదే చిరంజీవి పార్టీ ఉంటే ఇలా పంపరగా ఉంటుంది. చిరంజీవి పార్టీ పాడు చేసిండు పవన్ కళ్యాణ్ వాళ్ళు నంబరు. ఎందుకంటే దేశంలో నాయుడు మొత్తం నాశనం చేసిండు. ఎందుకు చేసిండు ఆయన తెలుసు. ఆయన ఏ టీవీ కన్నా జనసేనకి స్థానం లేదు. ఉండేదేలే కానీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో పార్టీ పెట్టి అన్ని అమ్మగదిగినారు. పార్టీ బాలే నచ్చల, అందుకని జనాలు నమ్మటల్లా. మరి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు మేనిఫెస్టో ఇంత ముందు కూడా మత్తు చేశారు. ఒక్కడి కూడా నెరవేరలా. అప్పుడు రుణమాఫీ అన్నాడు, అది నెరవేరలేదు. రుణమాఫీ అన్నాడు, అది నెరవేరలేదు. ఏం చేస్తాడు ఆయన? చేయలేడు. పవన్ కళ్యాణ్ ఎలా అంటారు? అవన్నీ కదా గాలిలో గీపాం. గాలిలో గీపం ఎంతసేపు ఉంటుంది. ఆ పవన్ కూడా అంతే రెడీగా పొజిషన్. ఎందుకని ఆయన తిరుగుతా ఉన్నాడు కదా. తిరుగుతేలేయా, తిరిగినంత మాత్రం అది కాదు, పని కాదు. మరి ఈసారి జగన్ గద్దె తీస్తా అని చెప్తా ఉన్నాడు. జగన్ గద్దె తీస్తా ఈసారి అని చెప్తా ఉన్నాడు కదా. జగన్ దగ్గరికి తీస్తే రానివని ఈసారి అని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇద్దరు తగులుకుంటే వాడు సోదోడు అంటాడు. నువ్వు అంటావు కదా నన్ను సోదోడు అంటావు. ఎదురు మళ్ళా రాజకీయం అంటాడు. ఎప్పుడు ఉండేది ఆ వాదం లెక్క. వాదం ఎప్పుడు ఉండేది. జగన్మోహన్ రెడ్డిని ఒక సీఎం స్థాయిలో ఉండేది. జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత అని చేస్తా ఉన్నారు కదా. అమ్మాయి విమర్శలు చేయడానికి ఇప్పుడు నేను చెప్పట్లే. వాడు ఎంత వాడు బండాలి అంత. వాడు గోరు ఇంటికి కూడా బేకలేరు. వాడు గోరు లేదు, చిటికి లేదు. గోరు కూడా బేకలేరు. ఏనాను ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళు వచ్చి వాడు ఇంటికి కూడా బేకలేరు. మరి లోకేష్ రెడ్డి బుక్ ఏటికి దాన్ని కోసుకొని చెప్తా. బుక్ మీద అట్లా రాసుకోమను. ఎర్రం కానొస్తుంది, అది కానొస్తానికి రాసుకుంటానికి. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన తిరగటమే వేస్ట్. ఏదో పిల్లలు జనం అభిమానం చొప్పున వస్తుంది కానీ ఆయన ఒక సీఎం స్థాయిలో ఉన్నాడు. 2 సార్లు వేస్తే ఒక్కసారి కూడా గెలవలా. ఎందుకు పాపం ఆయన ఇబ్బంది? డబ్బులు కేసు కాకపోతే డబ్బులు ఎవరన్నా ఇస్తున్నామని తిరుగుతాడు. మరి జగన్
గెలుస్తా అని చెప్తా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. ఈసారి జగన్ రానివ్వనని చెప్తా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. ఆయన వల్ల ఏమైంది? ఒక్క సీటుకి వెళ్ళలేకపోతే ఆయన వల్ల ఏమైంది? 150 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఒక్క సీటుకి గెలవలేని ఆయన ఎక్కడ? కాకపోతే సినిమాల అభిమానం కొంచెం జనం చూస్తారు, వస్తారు. అది